హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వీకెండ్ లో ఊరికి అలా రిలాక్స్ అవుదామనేసి బయటకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి అనేది ఇంకా తెలీదు. వెళ్తూ వెళ్తూ డిసైడ్ అవ్వాలి. చూడండి, మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. సామాన్ చూడండి ఎంత ఉందో. ఫుడ్ మొత్తం తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామో వెళ్తూ వెళ్తూ డిసైడ్ అవుతాం. రండి మీరు వెళ్తూ ఉంటారా ఇలాగా వీకెండ్స్? అలా ర్యాండమ్ డ్రైవ్, లొకేషన్ తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా అలా వెళ్ళడం బాగుంటుంది కదా. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక ప్లేస్ దొరికేస్తుంది మనకి. చూడండి, ఇలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వాది హిబీ అని కనిపించింది. సరే, ఇక్కడికి వెళ్దాము అనేసి అనుకున్నాము. వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, టైం ల్యాప్స్లో తీసాను అనమాట ఈ వీడియో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెహికల్, ముందు వెళ్ళే కారు. అసలు ఎంత ఫన్నీగా అనిపించిందో నాకు, ఎంత నవ్వొచ్చిందో ఈ వీడియో చూసుకుంటుంటే. అంటే ఏదో మనం తరుముతుంటే వెళ్ళిపోతున్నట్లుంది కదా. చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం మనం, గుర్తుందా? సిస్టమ్స్లో లైక్ ఒక కారు ఇంకో కార్ని ఇలా తరుముతూ ఉంటే పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. మేము స్లో అవుతున్నాము, వెళ్ళిపోతుందేమో అనేసి, బట్ మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళిపోయామన్నమాట. చూడండి, మళ్ళీ వచ్చి కలిసేసాం. చాలా ఫన్నీగా అనిపించింది. లొకేషన్ కంటే కూడా ఈ కార్తో ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. భలే ఉంది. అంటే వాళ్ళు రూట్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగే వస్తూనే ఉందన్నమాట. అలా చిల్ అవుతూ వెళ్తూ ఉన్నాము. కోక్ తాగితే కింద పోసుకోకుండా తాగే పని లేదు. డ్రైవింగ్ కదా, డ్రైవింగ్లో ఇలాగే ఉంటుంది. నాకు ప్రాపర్గా తాగలేను అనమాట డ్రైవింగ్ టైంలో. రోడ్ చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా. ఇక్కడ ఏదో కొండలు కింద వాడిలాగా కనిపిస్తుంది. చూద్దాము అనేసి వచ్చామన్నమాట. ఏదైనా మనకి యూజ్ అయ్యే ప్లేస్ ఏమైనా దొరుకుతుందేమో అన్నట్లు చూద్దాం. చూడండి, ప్లేస్ వెతుక్కుంటూ ఉన్నాం. ఇంకా ప్లేస్ కనిపించలే మాకు. ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది. చూడండి, ఇంకా వాది పారుతూ ఉంది. ఏం చేస్తున్నావు? చూసిన వాటర్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే ఈ ఎండగా కూడా ఉంది కదా, కొంచెం చల్లగా చెట్టు కానీ ఏదైనా ఉండడం, లేదా కొంచెం వాటర్ ఎక్కువగా పారుతూ ఉంటే అక్కడ బాగుంటుంది అనేసి చూస్తున్నాము. ఇక్కడ మనం క్యాంప్ వేయగలమా లేదా అనేసి థింక్ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ ఏదో వాటర్ అక్కడెక్కడ ఎలా వెళ్తూ ఉన్నాయి. బాగానే ఉంది చూడ్డానికైతే. నేను జూమ్ చేసి తీస్తున్నాను అనమాట, దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ చూడండి, ఎవరో ఒక పర్సన్ చేపలు పడుతూ ఉన్నారు. అంటున్నాడు కిషోర్, ఇట్లా ఇటువైపుకే వస్తుందేమో కదా నీడ, కొండ కింద అలా కూర్చోవచ్చేమో, బాగుంటుందేమో అనేసి చూస్తున్నాము. కానీ ఫైనల్గా మాత్రం ప్లేస్ చేంజ్ చేసామన్నమాట. బాగుంది కదా వాటర్. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయండి. ఈ వాటర్ వర్షానికి వస్తున్నాయా లేదా ఈ కొండల్లో ఎక్కడైనా ఊరుతున్నాయా అర్థం కాదు, కానీ అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ కనుక వర్షం పడితే భలే బాగుంటుంది అసలు. సో ప్లేస్ చేంజ్ అనమాట. ఇంకెక్కడైనా చూద్దామనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఈ వెతుక్కోవడం కూడా చాలా బాగుంటుంది కదా, అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బాగుంటుంది. ఈ కొండలు చూడండి, కొండల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. ఇక్కడ కనుక ఒక 3 months జస్ట్ వర్షాకాలం ఉంటే కనుక ఈ కొండలు మొత్తం గ్రీన్గా అయిపోతాయేమో, చాలా బాగా అనిపిస్తుంది. మంచి టూరిజం ప్లేస్ అవుతుంది. కానీ ఇక్కడ వర్షమే ఉండదే. చూడండి, రోడ్డు పక్కన ఎలా పారుతున్నాయో. కొంచెం వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇంకేదో ప్లేస్కి వచ్చేసాం చూడండి. ఇక్కడ ఏదో కనిపిస్తుంది అనేసి వచ్చామన్నమాట.
కొండలు చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ. రాళ్ళు. ఇక్కడ వింటూ ఉంటే ఏదో సాంగ్ అలా గుర్తొస్తుంది అనమాట, రాళ్ళల్లో ఇసుకల్లో అనేసి ఆ సాంగ్ గుర్తొస్తుంది. మేము అలా నడుచుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొండ కింద కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి అనమాట. కనిపిస్తున్నాయి చూడండి, జూమ్ చేస్తున్నా. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఫిషెస్ ఉన్నదే కొంచెం వాటర్, ఆ వాటర్లో బుజ్జి బుజ్జి ఫిషెస్ ఉన్నాయి. భలే ఉన్నాయి కదా చూడ్డానికి. కొంచెం ఇలా పట్టేసుకోవచ్చేమో, అంతగా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాము అనేసి పిలుస్తున్నాడు కిషోర్. వెళ్తున్నాము అనమాట. ముందు తను వెళ్తున్నాడు. ఏమైనా ప్లేస్ కనిపిస్తే గనక మనం కూడా వెళ్దాము అనేసి. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అసలు, ఫాస్ట్ అసలు. ఏదో మంచి ప్లేస్ ఉందంట, చూద్దామని పిలుస్తున్నాడు. ఎక్కడున్నాయి? మనం కూడా వెళ్దామండి. ఇదే కొంచెం చిన్నగా ఉంది ఇవి. ఇటు నుంచి వెళ్దాం ట్రై చేస్తాను. నేను అంత స్పీడ్గా అయితే వెళ్ళలేను. వావ్, ప్లేస్ చూడు ఎంత డీప్ ఉందో. ఉంది అసలు. ఎడ్జ్లోనే అంతుందా? ఆల్మోస్ట్ నీ హైట్ ఉంది. ఎడ్జ్లో ఎంత ఉందంటే మధ్యలో బాగా డీప్ ఉంటుందేమో. బట్ బాగుంది ప్లేస్, చాలా బాగుంది. జాకెట్ తెచ్చుకున్నాం మనం తేలా. షిట్, ప్లేస్ చాలా బాగుంది. ఎస్, ఇంత రాళ్ళల్లో, ఈ కొండల్లో చూడండి వాటర్ ఇక్కడ ఇలా కొంచెం ఫ్లో అయిపోతూ మనకు ఆ కింద కనిపించాయి కదా కొంచెం వాటర్, అక్కడికి వస్తూ ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే నాకు ఎంత నచ్చేసిందో. ఇంకా ముందుకెళ్తే బాగా డీప్ ఉండేలా ఉంది. అది స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఆల్మోస్ట్ 6-7 ఫీట్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, అవసరం లొకేషన్ కదా. చుట్టూ కొండలు, ఆ మధ్యలో స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్, ఎంత అందంగా ఉందో. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అసలు. వేసుకోలేవు, వేసుకోవచ్చు. ఒకసారి కూర్చోగానే కూల్లో ఉంటాం. అసలు ఇక్కడికి వాటర్ ఎక్కడ వచ్చాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం అనిపించింది మాకు. ఇక్కడ నుంచి ఆ కిందకు వచ్చాయి, ఇక్కడికి ఎలా వస్తున్నాయో చూద్దాం అనుకుంటున్నాం అనమాట. అలా పైకి వెళ్దాం అనేసి అనుకున్నాము, కానీ ఒక 2 సెల్ఫీలు అలా తీసుకొనేసి వెళ్దాంలే అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కనుక కూర్చుంటే ఫ్రెండ్స్తో వచ్చి ఎంత బాగా అనిపిస్తుందో. చల్లగా ఉంది అసలు. ఆఫ్టర్నూన్ 1 o'clockకి కూడా చాలా చల్లగా ఉంది. వెళ్తున్నాం అనమాట, ఇంకా పైకి వెళ్తున్నాము. ఇది చాలా బాగా అనిపించింది, అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తెలియని ప్లేస్లో అలా తిరగడం కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాం ఇంటి నుంచి. ఈ కొండల్లో అలా తిరగడం నైస్. చూడండి, ఎక్కడి నుంచో వస్తున్నాయి, పైన ఆ కొండల దగ్గర నుంచి వస్తున్నట్లున్నాయి.
సన్నగా వస్తుంది వాటర్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదా, ఆ ప్లేస్లో స్టోర్ అవుతూ ఉందన్నమాట. బాగా అనిపించింది చూడ్డానికి. వీకెండ్స్ ఎప్పుడు ఆ మొబైల్స్, టీవీ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి వెళ్తే మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుంది కదా. నేచర్ని ఎంజాయ్ చేయాలబ్బా. ఇంత అందమైన నేచర్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతే ఎలా? ఏమంటారు? మీలో ఎవరైనా ఇలా వెళ్తే కనుక కామెంట్ చేయండి. అంటే తెలియని ప్లేసెస్కి ర్యాండమ్ డ్రైవ్ అలా వెళ్తూ ఎక్కడో దగ్గర అలా ఎక్స్ప్లోర్ చేయడం, ఇలాంటి హ్యాబిట్స్ ఇంకా ఎవరికైనా ఉన్నాయా తెలుసుకోవాలనిపిస్తుంది. మాకు మ్యాక్సిమం వీకెండ్స్ ఇలాగే గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలా అయినా అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా పైకి వెళ్ళి చూసొస్తానని వెళ్తూ ఉన్నాడు. ఇంకా పెద్దగా ఏం లేదు, అంతా సన్నగానే వాటర్ అలా ధారలాగా వస్తూ ఉందంట. అలా వచ్చి ఇక్కడికి చూడండి, ఇక్కడ వచ్చి డిపాజిట్ అయిపోతున్నాయి. ఇలా చూడండి, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కానీ ఫ్లో అవుతూనే ఉంటున్నాయి కదా ఎప్పుడు. దానివల్ల వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. అసలు చూడండి కింద ఇక్కడైతే డెప్త్ ఆల్మోస్ట్ 7.5 feet వరకు ఉంటుంది. అయినా సరే చూడండి ఎంత ప్యూర్గా కనిపిస్తుందో. ఆల్వేస్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇలా కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసేసామండి. అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ వేసుకుందాము చైర్స్ అవి తీసుకొని అనుకున్నాం, కానీ అక్కడి నుంచి మోసుకొని ఆ కొండలు ఎక్కాలంటే కష్టం అవుతుందిలే అనేసి మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాము. వేరే ప్లేస్ మళ్ళీ చేజింగ్లోనే ఉన్నాం అనమాట. వెతుకుతూనే ఉన్నాం ప్లేస్ కోసం. ఇంకా కరెక్ట్ స్పాట్ అయితే దొరకలేదు, చూద్దాం. కానీ ఈ దారిలో ఎన్ని అందాలో చూడండి. ఈ దారే ఒక అందం అసలు. ఎక్కడికో వచ్చేసాం, మొత్తానికి వచ్చి ఒక ఊర్లోకి వచ్చేసాం. దగ్గరగా ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఊరి దగ్గరకు వచ్చేసాం. సైడ్ చూడండి, ఫార్మింగ్ అనమాట. ఫార్మింగ్ ఎంత బాగుందో అసలు. అంటే డేట్స్ చెట్లు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ చెట్లన్నీ వేస్తున్నారనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, హౌసెస్ ఏనా అని అతన్ని అడిగాము. కొంచెం దూరం హౌసెసే ఉంటాయని చెప్పారనమాట. సైడ్ చూడండి, సైడ్ మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు. అందంగా ఉంది. ఏదో పూల చెట్లు, గడ్డి, ఇంకా ఏవేవో పెంచుతున్నారు. కిందకైతే దిగి చూడలేదులేండి, అలా కార్లో నుంచే తీశాను. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఏవో చిన్న కూరగాయలు, ఆకుకూరలు కూడా ఉన్నట్లున్నాయి. బాగుంది కదా లొకేషన్. మంచి పల్లెటూరులా ఉంది ఇదేదో. ఏముంది, చేతిలో బండి ఉంది, బండిలో ఆయిల్ ఉంది. ఇక్కడ ఎక్కడ వచ్చేసాము చూస్తే ఫోర్ట్ ఉంది అక్కడ పక్కన, ఏదో ఉందన్నమాట. లైక్ చిన్న పొలం లాగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి దారి లేదులే అనేసి వెనక్కి తిరిగేసాం అనమాట. ఇక్కడ ఉంది కదా, కొంచెం ముందుకెళ్ళి కూడా ఇక్కడ ఏముందో చూద్దాము అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ సైడ్ ఉన్న వేలోకి వెళ్ళామండి మేము. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్తే హౌసెసే కదా అనేసి ఇలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి లోపల ఏం లేదు, కారు వెనక్కి ముందుకు వెళ్ళడానికి కూడా దారి లేదనమాట. అలా వెతుక్కుపోయాం. చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో తీసుకొచ్చేస్తున్నాడు. ఓకే, ఇటువైపు తిప్పొచ్చు, ఇట్లా తిరిగితే తిప్పుకోవచ్చు.
ఎక్కడెక్కడికో వచ్చేసాం, ఏ కొండల్లోకి వచ్చేసామో తెలియదు. బండి చూడండి ఎట్లా ఎగిరిపోయిందో. జాగ్రత్త తీసుకెళ్లే బాధ్యత నాది. జాగ్రత్త. ఓకే, తిప్పేస్తావేంటి ఈడ? అనుకుంటా. ఓహో, గ్లాస్ దించున్నావా? దించుకుంటే కొమ్మలు. ఎందుకు వచ్చామంటే వీకెండ్ ఖాళీగా ఉన్నాం, ఎక్స్ప్లోర్ చేయాలి. అయిపోయిందిలే. మొత్తానికి తిప్పేసామండి. ఇక్కడికి వచ్చాక అనుకుంటున్నాం అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసి. కానీ ఇలా చిన్న చిన్న అడ్వెంచర్స్ కూడా బాగుంటాయి కదా, అలా వెళ్ళిపోవడం నాకైతే బాగా నచ్చుతాయి అన్నమాట. ఇద్దరమే అసలు భయం లేదు, భయం లేకుండా తిరుగుతున్నాం అన్నమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏదో ప్లేస్ కనిపిస్తే అడుగుతున్నాడు ఇక్కడేముందో అనేసి. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్దామా అని అంటున్నాను, కానీ వెళ్ళలేదులేండి, అది చాలా డీప్ ఉంది. కింద మేబీ వాదిలా ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి, బాగా డీప్ ఉంది. జస్ట్ దిగేసి చూసేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయాం. మళ్ళీ మళ్ళీ రాధాంత వీక్షణం నచ్చినట్టు ఉండగా తపోవరం లేదుగా. చెవిలో నా పర్సనల్ ఆర్కెస్ట్రా అనమాట, ఇంకా నాకేం అవసరం లేదు సపరేట్ మ్యూజిక్, అని పక్కన ఉంటే చాలు, మంచి ఎంటర్టైన్మెంట్. సాంగ్ బాగుంటుంది, మంచి మీనింగ్ ఉంటుంది కదా. యాక్చువల్లీ నేనైతే ఎక్కువ లిరిక్స్ వింటాను, ఇప్పటివరకు మాత్రం మ్యూజిక్ అండ్ లిరిక్స్ రెండూ కావాలి. నేను ఎక్కువ మ్యూజిక్ పెద్దగా పట్టించుకోను, కానీ ఓన్లీ లిరిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను, లిరిక్స్ బాగా వింటాను. అలా పాడుకుంటూ సరదాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. మొత్తానికి ఏదో ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. వచ్చి సెటప్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, మొత్తం తీసి బయట పెట్టేసాం. మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కదా, దానికోసం స్టవ్ తీస్తున్నాడు అనమాట కిషోర్. చూడండి ప్లేస్ ఎలా ఉందో, మంచిగా వాటర్ ఫ్లో అవుతూ ఉంది, చల్లగా ఉంది, గాలి వస్తుంది కానీ చాలా చల్లగా ఉందన్నమాట. ఇక నీడనే వస్తుంది కదా అన్నట్లు ఇక్కడ ఆగిపోయాము. ఆ కొండ మీద అయితే అది ఇంకా చాలా బాగుంది, కాకపోతే అక్కడికి మొత్తం ఈ లగేజ్ మొత్తం మోసుకొని వెళ్ళాలంటే కష్టం. నార్మల్గా వెళ్ళి కొద్దిసేపు కూర్చొని చిట్ చాట్ చేసుకోవడానికి మస్తు ప్లేస్, అసలు ఎక్కువ లగేజ్ ఉండకూడదు, మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళడం బాగుంటుంది. ఇక్కడంతా స్టవ్ అది సెట్ చేస్తూ ఉన్నాడు, కొంచెం ఈ పులావ్ వేడి చేయాలి అనేసి. అంటే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనుకుంటా మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి. అంటే తిరుగుతూనే ఉన్నాం కదా, టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. సో తనకి కొంచెం గోడకి పక్కగా పెట్టాడనమాట, కొండకి పక్కగా, అంటే గాలికి ఆరిపోకుండా ఉంటుంది అనేసి. చూడండి, చైరెళ్ళి పడిపోయింది, వాటర్లో పడిపోయింది.
వాటర్లో పడిందే కానీ ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి. కరెక్ట్గా 2-3 మినిట్స్లో ఆరిపోయింది తెలుసా. ఆ చైర్ బ్యాక్ సైడ్ తడిచింది, వెంటనే ఆగిపోయింది. ఆ గాలి అంత హెవీగా ఉంది. గాలి లేకపోయింటే ఇంకా బాగుండేది, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా మేము చేయాలనుకున్నవన్నీ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ కుదరలేదు. చాలా ఎవ్వరూ లేరు, మేమిద్దరమే ఈ కొండల మధ్యలో ఆ వాటర్ పక్కన. ఆహా, ఎంత బాగుందో అసలు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏది తగ్గొద్దు అనమాట. ఆనియన్ కూడా తీసుకెళ్ళాం మేము. ఆయన వరకు అయితే ఉంటుంది ఇది వేడి చల్లగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉంది, ఫిష్ కూడా చేయలేము మనం వేడి. భలే వచ్చింది అసలు, ఎక్స్పెక్ట్ చేయరా. ఇప్పుడు మంట మంట కూడా ఇట్లా. ఓకే, నైస్. ఇంత అందమైన నేచర్లో టేస్టీ టేస్టీ బిర్యానీ అవసరం అబ్బా. మేము ఇక్కడ ఫిష్ అది కూడా గ్రిల్ చేద్దాము అన్న ప్లాన్తో వచ్చామన్నమాట. బట్ అది కుదరలేదు. సో తినేసి ఫుడ్ మొత్తం ప్యాక్ చేసి ముందు అక్కడ బండ్లో పెట్టేద్దాంలే, తర్వాత చూద్దాం అనేసి ఫుడ్ ఐటమ్ వరకు ప్యాక్ చేసి లోపల పెట్టేస్తున్నాం అనమాట. గాలి ఎక్కువగా ఉంది కదా, ఎందుకు ఈ డస్ట్ అది పడడం అన్నట్లు తీసేసాం. అలా వచ్చేసి ఆ వాటర్లో అలా కూర్చొని చిల్ అవుతూ ఉన్నాం అనమాట. బార్బిక్యాన్ ఫిషెస్ ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి ఫిషెస్. అసలు చిన్న చిన్నవి చూపిస్తాను. పెడిక్యూర్ అయిపోతుంది మంచిగా కాళ్ళు పెట్టుకుంటే, అదే అనుకుంటున్నాం. కానీ ఏంటంటే పెడిక్యూర్ ఇలాంటి చోట్ల కొన్ని ఫిషెస్ ఉంటాయంటే, ఈ మధ్య ఏదో న్యూస్లో చూసాను, ఏదో ఫిష్ కొరకడం వల్ల కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి కాలే తీసేయాల్సి వచ్చింది అని చెప్పన్నారు. కాకపోతే ఇక్కడైతే ఇలాంటివి ఉండవులేండి, ఇవి చాలా చిన్న చిన్న ఫిషెస్. అండ్ ఇక్కడ ఇవి ఏం కాదు అని కూడా చెప్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎక్కడో మేబీ మన టైం బాగాలేకపోతే ఉంటాయి. చూడండి ఆ ఫిషెస్ చూస్తూ తను పట్టుకుంటాను అని అంటున్నాడు అనమాట. నేనన్నా అసలు ఇక్కడ ఎలా కుదురుతుంది పట్టుకోవడానికి, అవి అసలు దొరకవు అనేసి చెప్తూ ఉన్నాను. చూడండి అది చెప్పాను అనేసి స్టార్ట్ చేస్తున్నాడు కిషోరు. లేదు నేను పట్టి చూపిస్తా, దిమాకుంటే ఏమైనా చెయ్యొచ్చు అనేసి చెప్తున్నాడు. బెట్ కట్టాడు అనమాట నాతోని. బెట్ కట్టేసి పడుతున్నాడు చూడండి. నిజమే, మేబీ దిమాకుంటే ఏమైనా చెయ్యొచ్చేమో. చూడండి అసలు ఓన్లీ కవర్ ఉంది, మేము ఏదో ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చిన కవర్ ఉంటే ఆ కవర్తో పట్టాడు. చూడండి పట్టి మొత్తం బాటిల్లో వేస్తున్నాడు అనమాట. ఇలా ఎంత టైం అలా స్పెండ్ చేసామో మేము, భలే అనిపించింది, చాలా సరదాగా. చూడండి ఫిషెస్ క్యూట్గా ఉన్నాయి, చాలా ఫిషెస్ పట్టాము. కవర్తో పట్టి కవర్లోంచి తీసి బాటిల్లో వేస్తున్నాం అనమాట. ఎన్నున్నాయి చూడండి. వాటర్ సౌండ్ చాలా బాగుంది కదా. కానీ ఇక్కడ ఏదో ఒక ఫోటోగ్రఫిక్ స్కిల్ బయట తీద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు.
ఇలా మంచిగా ఈ సౌండ్ చాలా సూదింగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా. అలా అలా చేపలు పట్టుకుంటూ మాట్లాడుకుంటూ చిట్చాట్ చేసుకుంటూ సరదాగానే టైం అంతా అయిపోయింది. ఈవినింగ్ చూడండి చల్లగా అయిపోయింది, గాలి తగ్గింది. అలా ఫిషెస్ భలే కనిపిస్తున్నాయి కదా. గ్రీన్ టీ తీసుకొచ్చాం అనమాట, అంటే హాట్ వాటర్ తీసుకొచ్చాము ఈ ఫ్లాస్క్లో. గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. బాగా చల్లగా అయిపోయింది. నేనైతే నార్మల్గా కొంచెం హనీ యూస్ చేస్తాను. ఇంకా ఈరోజు హనీ కూడా ఏం తీసుకురాలేదు, అలాగే తాగేస్తున్నాం. చల్లటి క్లైమేట్లో వేడి వేడి టీ మస్తుంది అసలు. మధ్యాహ్నం కూడా బాగానే ఉంది, లేకపోతే గాలి ఎక్కువ ఉంది. క్లాస్ మాత్రం మంచిగా ఉంది. సరిగా వాడతాయి కదా దాన్ని. మనం ఎలా వాడుతున్నాం? ఇద్దరం అలా పక్కన ఉంటే ఇంకా సపరేట్ ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం లేదు అసలు. మాట్లాడుతూనే ఉంటాం, ఏం వాగుతామో తెలియదు కానీ మాట్లాడుకుంటూనే కూర్చుంటాము. డే అంతా అయినా అలా అయిపోతుంది. బయటకు వెళ్తే కనుక అసలు ఇంకా మ్యాక్సిమం ఇదే సరిపోతుంది, మాట్లాడుకోవడమే సరిపోతుంది మాకు. క్లైమేట్ బాగా మెల్లగా కూల్ అయిపోయింది. ఒక టీ సరిపోలేదండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక టీ తాగుదామనేసి. అలా టీ తాగేసి మనం తిన్నవి ఈ చెత్త మొత్తం ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసి సామాన్ మొత్తం ప్యాక్ చేసేద్దాం. ఇంకా చైర్స్ అన్నీ. టైం అయిపోయింది కదా, బాగా లేట్ అయిపోయింది, చీకటి వచ్చేసింది. కొండలు కదా, త్వరగా చీకటిగా వచ్చేస్తుంది అనమాట. మనం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour 1.5 hour పైనే పట్టేస్తుంది. సో ఒక 1 hour సరిపోతుంది. టైం అయితే 6:30 6:45 అయింది అంతే, కానీ చాలా చీకటిగా అయిపోయింది అనమాట. కొండల్లో సన్సెట్ ఈజీగానే అయిపోతుంది, సన్ రైజ్ కూడా అంతే ఈజీగా అయిపోతుంది కదా, ఫాస్ట్గా అయిపోతుంది చూస్తుండగానే. గ్రీన్ టీ 2 టీ తాగే లోపలే చీకటి అయిపోయింది. ఇంకా సర్లే వెళ్ళిపోదాము, ఎందుకు ఇంత చీకట్లో అనేసి స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇది మొత్తం ఫోల్డబుల్ అనమాట, ఫోల్డ్ చేసి తీసుకొచ్చేసుకున్నాం. బాగా యూజ్ అవుతుందండి ఈ టేబుల్. ఎక్కడికైనా ట్రిప్స్కి ఇలా వెళ్ళినప్పుడు తినడానికైనా, కూర్చొని మాట్లాడుకోవడానికి, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి, దేనికైనా కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు బండిలో, ఒక సైడ్ అక్కడ పడేస్తే ఉంటుంది అనమాట. చూడండి మంచిగా బ్రీఫ్ కేస్ లాగా సన్నగా అయిపోయింది. మనం పట్టిన ఫిషెస్ అన్నీ మళ్ళీ తీసి ఇందులో వేసేస్తున్నాం. చూడండి అసలు అప్పుడే సగం వేసేసా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా బయలుదేరిపోవడమే.
చూడండి ఈ చీకట్లో కష్టపడి బట్టి మళ్ళీ అన్నీ వదిలేస్తాం. అలా వెళ్ళడం బాగుంది కదా. దగ్గరకు వచ్చేసాం, రోడ్ దగ్గరికి. రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అక్కడ. అప్పుడప్పుడు ఇలా నేచర్లో రావడం చాలా బాగుంటుందండి. మేమైతే ఈ రోజు మొత్తం కూడా అస్సలు మొబైలే యూజ్ చేయలేదు కొంచెం కూడా. నో కాల్స్, నో మెసేజెస్, నో ఇంటర్నెట్. ఓన్లీ వీడియో తీయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఇక నో ఇంటర్నెట్ అనమాట. డే మొత్తం ఇలా ఉన్నాము. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఈ నేచర్లో, మొబైల్కి దూరంగా, ఇంటర్నెట్కి దూరంగా. ఈ వాటర్ సౌండ్, ఇద్దరమే ఇష్టమైన పర్సన్ పక్కన ఉన్నప్పుడు అలా మాట్లాడుకుంటూ కూర్చోవడం మస్తు అనిపించింది. మీకు ఇలా అలవాటు ఉంటే మీ ఫీలింగ్స్ కూడా, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా ఇలాగా అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఒమాన్లో ఉంటే గనక. లేదు అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, బాగుంటుంది, ట్రై చేయండి. కానీ ఇక్కడ నేచర్ ఇక్కడ మొత్తం క్లీన్గా ఉంటుంది. కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోతారు. అలా వదలకపోతేనే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలా రావాలి అంటే కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చెత్త అది ఏం లేకుండా. మనం ఒకవేళ వెళ్ళి చెత్త వేస్తే కూడా మళ్ళీ తీసేసి క్లీన్ చేసుకొని వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకరు వెళ్ళినా కూడా అంతే బాగా ఎంజాయ్ చేయగలగాలి కదా. సో వచ్చేసాం రోడ్డు మీదకి. లాస్ట్ వీకెండ్ వెళ్ళాము ఇలాగా మేము బయటకి. మ్యాక్సిమం వీకెండ్స్ ఇలాగే అవుతుంటుంది. ఒక్క వీకెండ్ అంటే ఫ్రైడే సాటర్డే హాలిడేస్ కదా, ఫ్రైడే రోజు ఇలా అయిపోతుంది. సాటర్డే ఇక మేము ఇంట్లో పనులు, ఏమైనా థింగ్స్ కావాలి అంటే కూడా తెచ్చుకోవడము, ఇవన్నీ సాటర్డే రోజు చేసుకుంటాము అనమాట. ఒక్కరోజు ఇలా వదిలేస్తాము. ఫ్రైడే సాటర్డే 2 రోజులు కూడా ఫోన్లకి మ్యాక్సిమం దూరంగానే ఉంటాము. బిల్డింగ్ ఉంది కదా, లైట్లు లేవు. ఇలా హ్యాపీగా సరదాగా రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అలా అయిపోయింది టైం అంతా. స్కూల్ కూడా ఉండొచ్చు, స్కూల్ కాలేజ్ అయి ఉండొచ్చు కూడా. స్కూల్ ఉంటుంది, కాలేజ్ కదా. స్కూల్ ఎంత దూరంలో ఉంటుందా? ఉంటాయి, చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఎన్ని రోడ్స్ ఉన్నా ఏమున్నా సరే ఎక్కడో దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటుందండి. వర్క్ మాత్రం ఈ రోడ్ వర్క్స్ ఎప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే క్లియర్ చేసేస్తారు. రోడ్స్ మాత్రం ఎప్పుడూ వర్క్ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటుంది. ఇంత చీకటిగా ఉందో కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీకెండ్ అయిపోయింది. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.